కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, ముఖ్యంగా కార్మికులకు నష్టం కలిగించే 4 కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం రోజు నిరసన తెలియజేశారు. టీఎస్సీఐ జిల్లా కార్యదర్శి నరసింహ అధ్యక్షత వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం, ఏఐయుకే ఎంపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాలు మరియు సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల ఆధ్వర్యంలో మే 20న సమ్మకు పిలుపునివ్వడం జరిగిందని, అయితే పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్య వలన దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి వల్ల సమ్మెను జూలై 9కి వాయిదా వేసుకుని నేడు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఉంటుందని తెలిపారు. స్వాతంత్రానికి పూర్వం నుండే పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నూతనంగా యజమానులకు అనుకూలంగా 4 కార్మిక కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని, ఇవే కనుక అమలైతే కార్మికులు కట్టు బానిసత్వంలోకి నెట్టేయబడతారని ఆందోళన వ్యక్తం చేశారు. నా పేరు బాలరాం, సిఐటియు జిల్లా కార్యదర్శి నారాయణపేట. ఈరోజు దేశవ్యాప్తంగా మే 20 తారీఖున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి స్వతంత్ర సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మికులను కట్టు బానిసత్వంలోకి చెప్పి 4 కార్మిక కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వాతంత్ర పూర్వం నుండే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు, అంటే ఉద్యోగ భద్రత చట్టం కానీ, కనీస వేతన హక్కు చట్టం కానీ, పిఎఫ్, ఈఎస్ఐ వంటి అనేక 29 చట్టాలన్నిటి కూడా కొన్నింటిని సవరించి కొన్నింటిని రద్దు చేసి యజమానులకు అనుకూలంగా 4 కార్మిక కోడ్లు తీసుకొస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అందుకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్మిక హక్కులను కాలరాసే ఈ 4 కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, దాంతోపాటు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని చెప్పి, ఉపాధి కూలీలకు 600 రూపాయలు వేతనం పెంచాలని చెప్పి, అదేవిధంగా సంవత్సరంలో 200 పని దినాలు కల్పించాలని ఈ డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యంగా అయి ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. నా పేరు నరసింహ, జిల్లా కార్యదర్శి. ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో జాతీయ రైతు కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు రైతాంగం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి అవి కట్టు బానిసలుగా మార్చేటటువంటి పరిస్థితి కార్మికులకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కార్మిక వర్గాన్నంతా కూడా మేలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కార్మికుల్ని మేలు చేయకుండా ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వాలు కనీసం కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు. రైతాంగానికి కూడా స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని చెప్పి, కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ఉద్యమంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా వచ్చే నెల 9 తారీఖు జరిగేటటువంటి జాతీయ సంఘాలు పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున బంధు కార్యక్రమంలో రైతాంగము, కార్మిక వర్గము పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు కూడా ఈ నిరసన దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఈ నిరసనలో పాల్గొంటున్నటువంటి కార్మిక వర్గము, రైతులు, కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఈ దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కూడా రైతాంగం అంతా కూడా ముందుకు రావాలి, కార్మిక వర్గం అంతా కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ నిర్మిస్తాం.